హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వితౌట్ మొబైల్ నెంబర్తో ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేయడం ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనము క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఇంజన్లో ఫేస్బుక్ అని సెర్చ్ చేయండి. ఫేస్బుక్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఫస్ట్ నేమ్ సర్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఫస్ట్ నేమ్ సర్ నేమ్ని ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ తర్వాత సర్ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని చేయండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ అని ఉంది. ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనము వితౌట్ మొబైల్ నెంబర్తో ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. కావున ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన 3 డాట్స్ లైన్ కనిపిస్తున్నాయి. దీనిపై క్లిక్ చేసి మనము న్యూ ట్యాబ్ పై క్లిక్ చేయండి. సో కొత్తగా ఇంకో ట్యాబ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఇంజన్లో టెంప్ మెయిల్ అని సెర్చ్ చేయండి. టెంప్ టెంప్ MEAIL టెంప్ మెయిల్ అని సెర్చ్ చేసి ఫస్ట్ కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెంపరవరీ మెయిల్ అనేది మనకు జనరేట్ అయింది. సో ఇక్కడ కాపీ పై క్లిక్ చేసి ఈ మెయిల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలి మనము. ఇక్కడ చూడండి, దీనిపై క్లిక్ చేసి మనము ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్, దీనిపై లాంగ్ ప్రెస్ చేసే పేస్ట్ ఆప్షన్ వస్తుంది. సో పేస్ట్ పై క్లిక్ చేస్తే మన యొక్క టెంపరవరీ మెయిల్ అనేది పేస్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ జనరల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత న్యూ పాస్వర్డ్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ పై క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ ద 6 డిజిటల్ కోడ్. సో మనకు మన యొక్క టెంపరవరీ మెయిల్లోకి 6 డిజిటల్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కావున మనము ఇక్కడ ఈ క్లిక్ చేసి మనము టెంపరవరీ మెయిల్ ట్యాబ్లోకి వెళ్ళాలి. సెకండ్ ట్యాబ్లోకి ఇక్కడ రీఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. రీఫ్రెష్ పై క్లిక్ చేయండి. రీఫ్రెష్ పై క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూడండి ఒక మెయిల్ అనేది వస్తుంది. సో ఈ మెయిల్ పై క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ కోడ్ వచ్చేసింది 6 డిజిటల్ కోడ్ 425995. సో ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ ట్యాబ్లోకి వెళ్ళి కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 425995. సో కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ యువర్ అకౌంట్. సో మన అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది ఫ్రెండ్స్. సో వితౌట్ మొబైల్ నెంబర్తో మన యొక్క అకౌంట్ క్రియేట్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ యాప్ అని ఉంది. సో ఆండ్రాయిడ్ ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటుంది. సో మనకు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూడండి, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రీవర్ధన్ శ్రీ మనము వితౌట్ మొబైల్ నెంబర్తో క్రియేట్ చేసుకున్న ఫేస్బుక్ అకౌంట్. సో దీనిపై క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోపై క్లిక్ చేసి మన యొక్క ఫోటోని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనము ఈ ఫేస్బుక్ అకౌంట్లోకి తిరిగి లాగిన్ అవ్వడానికి మనము ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి అకౌంట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. ఇందులో పైన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ అని కనిపిస్తుందా, జనరల్ పై క్లిక్ చేయండి.
ఇక్కడ చూడండి నేమ్, ఫేస్బుక్ అకౌంట్ యొక్క నేమ్ ఉంటుంది, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్. సో ఈ ఈమెయిల్ అడ్రస్ ద్వారానే మనము రీలాగిన్ అవ్వడానికి చేసి ఉంటుంది. కావున ఈ ఈమెయిల్ని రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ఈమెయిల్ ద్వారానే మనం లాగిన్ అవ్వాలి. అదేవిధంగా పాస్వర్డ్ అంటే మీరు ఎంటర్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వితౌట్ మొబైల్ నెంబర్తో ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. Yeah.